ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తోన్న రిలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది. వేతనాల కోసం కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణ ప్రగతిలోని నిధుల నుంచి నెల నెలా జీతాలు ఇప్పించామని కోనప్ప అన్నారు. 18 కోట్ల నిధులు మున్సిపల్ రోడ్లకు వచ్చాయని, అందులో నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారాయన. 2 రోజుల్లో వారికి కావాల్సిన వేతనాలను ఇప్పించే ప్రయత్నం చేస్తారని కార్మికులకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీనిచ్చారు. పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ సంబంధించిన కార్మికులందరూ కూడా గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వీరికి 5 నెలల జీతాలు బకాయిలు ఉండటమే కాకుండా వీరి పిఎఫ్ ఈఎస్ఐ దాదాపుగా 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం, ఆ పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు ఉండటం వల్ల కొద్దిమంది వర్కర్లు రిటైర్ అయిన వాళ్ళకి, అదేవిధంగా కొద్దిమంది దెబ్బతిన్న వాళ్ళకి, ఒకళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళకి చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. మరి ఏ అధికారి కూడా వీరి మీద శ్రద్ధ వహించగా వీరికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దాదాపుగా నెల 15 రోజుల నుంచి అందరినీ కలిసి అభ్యర్థించినప్పటికీ పాలకులు ఎవరైతే మేము ప్రజాప్రతినిధులు అని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పోయి అభ్యర్థించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఎవరు కూడా స్పందించలేదు. వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తామని కూడా ఏమీ హామీ ఇవ్వలేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మున్సిపల్ సిబ్బందికి మేము ప్రతి నెల పట్టణ ప్రజల ద్వారా వచ్చిన నిధుల్ని మేము వారి జీతాలకి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా మేము జీతాలు ఇప్పించాం. వారందరికీ ఏ ఇబ్బంది లేకుండా మేము వాళ్ళని మున్సిపల్ సిబ్బందిని కడుపులో పెట్టుకుని మేము కాపాడుకుంటూ వచ్చాం. మరి వాళ్ళ 2 సంవత్సరాల నుంచి వారిని అడిగిన వాళ్ళు లేరు. ఇలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి జీతాలు లేవని చెప్పి మరి వాళ్ళు ఇల్లు గడవడం ఎట్లా, వాళ్ళ కుటుంబాలు ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి. చీమ కుట్టినట్టు కూడా లేదు ఎవరికి. ఇలా కాగజ్ నగర్లో మోకాలు లోతున చెత్త పేరుకుపోయి అంటు రోగాల బారిన పడే పరిస్థితి ఇవాళ కాగజ్ నగర్లో కనిపిస్తా ఉంది. మంచినీళ్లు లేవు. గత వారం నుంచి కాగజ్ నగర్లో కరెంటు లేదు. మరి ఆ సిబ్బందికి న్యాయం చేసి అత్యవసర విధులైనటువంటి ఆ విధుల్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ సంబంధించిన కార్మికులందరూ కూడా గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వీరికి 5 నెలల జీతాలు బకాయిలు ఉండటమే కాకుండా వీరి పిఎఫ్ ఈఎస్ఐ దాదాపుగా 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం, ఆ పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు ఉండటం వల్ల కొద్దిమంది వర్కర్లు రిటైర్ అయిన వాళ్ళకి, అదేవిధంగా కొద్దిమంది దెబ్బతిన్న వాళ్ళకి, ఒకళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళకి చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. మరి ఏ అధికారి కూడా వీరి మీద శ్రద్ధ వహించగా వీరికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దాదాపుగా నెల 15 రోజుల నుంచి అందరినీ కలిసి అభ్యర్థించినప్పటికీ పాలకులు ఎవరైతే మేము ప్రజాప్రతినిధులు అని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పోయి అభ్యర్థించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఎవరు కూడా స్పందించలేదు. వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తామని కూడా ఏమీ హామీ ఇవ్వలేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మున్సిపల్ సిబ్బందికి మేము ప్రతి నెల పట్టణ ప్రజల ద్వారా వచ్చిన నిధుల్ని మేము వారి జీతాలకి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున